సిద్ధలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. ఉదయకాల సమయంలో మరొక పర్యాయము ఈ టీవీ పరిచర్య ద్వారా మీ మధ్యలోనికి రావటాన్ని ప్రభు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారని నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులరా, చక్కని ఆరోగ్యాన్ని ప్రభు మనకి అనుగ్రహించారు. మంచి ఆహారం, వస్త్రాలు సమృద్ధిగా ప్రభు మనకి ఇస్తున్నాడు. కనుక ప్రభువును మనం హృదయమంతటితో స్తుతించవలసిన అవసరత ఉన్నది. ఉదయకాల సమయంలో దేవుని వాక్యములో నుండి మట్టలాది వారపు వాక్య భాగాల్లో ఒక భాగంగా మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి కొన్ని వచనాలను ఒక్కసారి ధ్యానం చేసుకుందాం. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అని ఎడలా అవి ప్రభువునకు కావలసినవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రియులరా, ఇక్కడ ప్రభువారు వారి యొక్క శిలువ యాగమునకు ముందుగా సుమారు ఒక దినమునకు ముందుగా ఆయన యెరూషలేము వీధులలో రాజుగా ఆయన ఊరేగుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ప్రియులరా, ఆయన ఊరేగటానికి ముందుగా ఆయన ప్రణాళికలో భాగంగా దేవుని యొక్క ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరటానికి వీలుగా ఇక్కడ అన్నాడు 21వ వచనములో 4వ వచనములో, ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. దేవుని యొక్క ప్రణాళికలో భాగంగా. ఎందుకంటే ఆయన దేవుని మాటను నెరవేర్చడానికి వచ్చినటువంటి కుమారుడు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చువాడు, దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చడానికి అయినట్టు వచ్చినవాడు. ధర్మశాస్త్రమును కొట్టివేయటం కాదు, ధర్మశాస్త్రము నెరవేర్చడానికి వచ్చినటువంటి వాడు. ప్రభు ఏం చేశాడు, ఒక రోజుని తన శిష్యుల్లో 2 పిలిచాడు. 2 పిలిచి ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఒక కమాండ్ చేశాడు. అథారిటీ. ఆయన మాటలు అధికారపూర్వకంగా ఉండేవి. యేసు ప్రభు వారి యొక్క బోధలు అధికారముతో కూడి ఉండేవి. దేవునితో మాట్లాడుతున్నప్పుడు, ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు, ప్రజలకు సలహా ఇచ్చేటప్పుడు, దేవుని వాక్యాన్ని సువార్తను ప్రకటించేటప్పుడు ఆయన అధికారముతో ప్రకటిస్తూ అనేకులకు ఆశ్చర్యపరిచారు. ఆనాటి శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, ప్రియులరా, మోషే ధర్మశాస్త్రమును కంఠోపాఠంగా చదవగలిగినటువంటి వారు, బోధించగలిగినటువంటి వారు, యేసు ప్రభు వారి యొక్క ఆ కమాండింగ్, ఆ సువార్త ప్రకటించేటప్పుడు, అధికారంతో కూడిన సువార్త ప్రకటిస్తున్నప్పుడు అందరూ ఆశ్చర్యపడ్డారు. ఇదిగో 2 శిష్యులను పిలిచి వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు, వారిని ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడు చూసారా? ఏమని ఆజ్ఞాపించాడు చూడండి. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద, దానితో ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. కట్టబడిన గాడిద. ప్రియులారా, ఈ గాడిద యొక్క స్థితి ఎలా ఉన్నదంటే కట్టబడి ఉన్నది. యెషయా గ్రంథకర్త అంటాడు,
పాపమనే మోకుల చేత కట్టబడి ఉన్న వారికి శ్రమ. తాళ్ళు కాదు, మోకులు. తాళ్ళు అంటే సన్నగా ఉంటాయి, దారం అంటే ఇంకా సన్నగా ఉంటుంది, దాంతో కడితే తుంచేసుకుంటాం. దానికంటే కొంచెం పెద్దగా దాన్ని తాడు అంటాం, దాన్ని తెంచేసుకోవడం కూడా కష్టమే. కానీ ఇక్కడ అంటున్నాడు మోకులు, పాపము మోకులతో పోల్చాడు. ఒక వ్యక్తి పాపములో జీవిస్తున్నప్పుడు అతడు మోకుల చేత కట్టబడిన వాడుగా. పాపము మనిషిని కట్టేస్తుంది ప్రియులరా, అది బంధించి వేస్తుంది సహోదరుడా, ఊపిరాడకుండా చేస్తుంది నీ పాపము. ఒక మనిషి యొక్క పాపము ఆ మనిషిని ఊపిరి పీల్చుకొనివ్వదు, ఎప్పుడు ఊపిరి ఆగిపోతుందని భయపడుతూ ఉంటాడు. పాపము చేయవాడు, బైబిల్ చెప్తా ఉంది, బహుగా భయపడును. పాపము చేయవాడు బహుగా భయపడును. పైకి నవ్వుతూ ఉంటాడేమో, ఒకడు నవ్వుచుండెనను వాని హృదయంలో దుఃఖముండును అన్నాడు బైబిల్లో. ఒకడు నవ్వుచుండెనను వాని హృదయంలో నిజముగా దుఃఖముతో నిండినటువంటి హృదయాలు. ఈ దినాలు ఎంతోమంది పైకి నవ్వుతున్నారు, చాలా సంతోషంగా కనబడుతున్నారు. హృదయంలో చూసినట్లయితే దుఃఖము పొర్లి పారుతూ ఉంది, ఉబికి వస్తుంది హృదయాల్లోంచి దుఃఖము. పాపము మనిషిని దుఃఖమయంగా చేస్తుంది సహోదరుడా. ఈ గాడిద ఎలా ఉందంటే కట్టబడి ఉన్న ఒక గాడిద, కట్టబడి ఉన్న గాడిద. పాపముల చేత కట్టబడినటువంటి మనుషులు, భయము చేత కట్టబడినటువంటి మనుషులు, ఈ లోక అలవాట్ల చేత కట్టబడిపోయినటువంటి మనుషులు, ఈ ప్రాపంచిక విషయాల చేత కట్టబడినటువంటి ప్రజానీకము. సంతోషము లేదు, స్వేచ్ఛ లేదు, కట్టబడిపోయావు నీవు. దేని చేత? పాపమనే మోకుల చేత కట్టబడ్డావు, మోకుల చేత కట్టబడ్డావు. ప్రియులరా, ఎప్పుడు కూడా వాడబడలేదంట, ఎప్పుడు ఎవరు దాని మీద ఎక్కలేదు. చూడండి, దానిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. కాబట్టి ఏం జరిగింది తెలిసిన, అక్కడ తోలుకొని వచ్చినప్పుడు ఒక చోట ఏం రాయబోదంటే ఎవరు కూడా ఎన్నడూ వాడబడలేదు. అంటే విడుదల లేదు, నో ఫ్రీడమ్. మానవునికి విడుదల లేదు, స్వేచ్ఛ లేదు, బంధించబడిపోయి బిక్కుమంట, జీవితములు బిక్కుమంట. ఎప్పుడు ఏం జరుగుందో, ఏ సమయంలో ఎటువైపు నుంచి ఏ పరిస్థితి ఎదురవుతాయో మానవుడు బిక్కుమంట బ్రతుకుతున్నటువంటి దినాలు. దానికి కారణము పాపమనే మోకుల చేత బంధించబడినటువంటి జీవితాలు. ఈ గాడిద కట్టబడి ఉంది ప్రియులరా, కట్టబడి ఉంది. మొట్టమొదటిగా ప్రభువైన యేసు లోకానికి వచ్చినప్పుడు ఏం జరిగింది తెలిసిన, మనుషునికి విడుదల ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. మనుషునికి విడుదల ఇచ్చాడు. యెషయా గ్రంథకర్త 61వ అధ్యాయంలో చక్కని మాట చెప్పాడు. చూడండి ప్రియులరా, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది. 61వ అధ్యాయము. దీనులకు సువర్తమానమును ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయములు గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. ప్రియులరా, ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. దుఃఖాక్రాంతులు ఓదార్చడానికి, బూడిద ప్రతిగా పూదండను, దుఃఖమును ప్రతిగా ఆనంద తైలమును, స్తుతి వస్త్రమును ఇవ్వటానికి ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఎంత గొప్ప ప్రవచనాత్మకమైన వాక్యం ప్రియులారా. ఎందుకు వచ్చాడు యేసు ప్రభువు వారి లోకంలోనికి తెలిసిన? బంధింపబడిన వారిని విముక్తి చేయడానికి, టు గివ్ ఫ్రీడమ్. మోకులతో కట్టబడిన వారికి విడుదల దయచేయటానికి. ఆ మోకుల నుంచి ఎవరు మనల్ని రక్షించగలరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు. ఆయన నన్ను నా తండ్రి ఎందుకు పంపాడంటే
ఎవరైతే బంధించబడి ఉన్నారో కట్ల చేత, ఈ లోక పాపము, ఈ లోక భయములు, ఈ లోక అలవాట్లు, ఈ ప్రాపంచిక విషయాలతో ఎవరైతే బంధించబడి ఉన్నారో వారికి విడుదల చేయటానికే, విడుదల కలిగించడానికే తండ్రి నన్ను ఈ లోకానికి పంపాడు. కట్టబడినటువంటి గాడిద, కట్టబడిన ఒక గాడిద, దానితో ఉన్నటువంటి గాడిద పిల్ల ఎప్పుడు ఎవరు ఎన్నడూ దాని మీద కూర్చోలేదు. అంటే ఆ గాడిద పిల్లను ఎవరు కూడా వాడలేదు, దాన్ని అలాగే ఉంచేశారంతే. వాడటానికి వీల్లేని పరిస్థితిలో కట్టబడిపోయి ఉంది అది. దాన్ని విప్పటానికి ఎవరు ముందుకు రావట్లేదు. ఎంతకాలం నుంచి అక్కడ కట్టబడి ఉందో ఎవరు దాన్ని వాడలేదు. వాడగలగటానికి తగిన బలమున్నా కూడా దాని స్థితి ఎలా ఉందంటే కట్టబడిపోయి ఉంది. ప్రియులారా, దానికి ట్రైనింగ్ లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, క్వాలిఫికేషన్ లేదు. అయినా దేవుడు అంటున్నాడు అది నాకు కావాలి. ఎక్స్పీరియన్స్ లేదు, దానికి కట్టబడిపోయి ఉంది. ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. దాని మీద ఇప్పుడు నేను ప్రయాణం చేయాలంటే దానికి సరైన ట్రైనింగ్ లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, ఎవరు దాని మీద కూర్చోలేదు, దానికి సరైనటువంటి క్వాలిఫికేషన్ కూడా లేదు. కానీ అబ్బాయి ఇద్దరు శిష్యులు పిలిచి అంటున్నాడు అదే నాకు కావాలి. దేనికైతే ట్రైనింగ్ లేదో, దేనైతే విడిచిపెట్టబడిందో, ఏదైతే తృణీకరించబడిందో, ఏదైతే పనికిరాదు అనుకున్నారు ఈ లోకము, దేనికైతే సరైన క్వాలిఫికేషన్ లేదో, అర్హతలు లేవో, అర్హత లేనటువంటి ఆ గాడిదను విప్పుకుని నా దగ్గర తీసుకురండి, నాకు అది కావాలి. ఐ నీడ్ ఇట్. నా అవసరత, దాని అవసరత నాకు ఉంది. సృష్టికర్త అయినటువంటి దేవుడు లోకమును అందులోని సమస్తమును సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవునికి ఎవరు అవసరత తెలిసినా నీ అవసరత దేవునికి ఉంది. నీవు కావాలి. ఏమన్నాడు చూడండి ఇక్కడ, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనాను మీతో ఏమైనా అని ఎడలా, ఆ మాట సహోదరుడా దయచేసి అండర్లైన్ చేయి, అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. చాలామంది అనుకుంటారు నాలో ఏమీ లేదయ్యా, సరైన అర్హత లేనటువంటి నన్ను, బలము శక్తి లేనటువంటి నన్ను, టాలెంట్స్ లేనటువంటి నన్ను, యోగ్యత లేనటువంటి నన్ను దేవుడు నన్ను వాడుకుంటాడా? నేను దేవునికి అవసరమా? ప్రియులారా, నీవే ఈ ఉదయకాల సమయంలో దేవునికి కావాలి. అలాంటి వారిని దేవుడు కోరుకుంటున్నాడు. అవును, అవి ప్రభువునకు కావలసి ఉన్నవి, ప్రభువునకు కావలసి ఉన్నవి. ఎంత ఆశ్చర్యం ప్రియులారా, ప్రభువునకు కావాలి. సృష్టికర్త అడుగుతున్నాడు, నాకు అవసరం ఉంది. దేవునికి కూడా అవసరం వస్తుందా? అవును, అవసరం వచ్చింది. ఏంటి అవసరం అంటే నీ అవసరం వచ్చింది దేవునికి, నీవే కావాలి దేవునికి. అలాంటి వారిని దేవుడు రమ్మంటున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు కావలసిన విశ్రాంతి నీకు ఇవ్వబోతున్నాను. నీవు కోరుకునే విశ్రాంతి నా దగ్గర దొరుకుతుంది. ఈ లోకం ఇవ్వలేనటువంటి విశ్రాంతి నేను ఇవ్వబోతున్నాను నీకు. రండి, నా యొద్దకు రండి. ఎక్కడికో వెళ్తే విశ్రాంతి లేదు, ఊపిరాడిన పరిస్థితి, మోకులతో కట్టబడిపోయి ఉన్నావు, విడుదల లేదు, ఫ్రీడమ్ లేదు, స్వేచ్ఛ లేదు జీవితానికి. పిల్లలు ఇక్కడ చూసినట్లయితే సృష్టికర్త ఒక ఆర్డినరీ పర్సన్ని ఎక్స్ట్రాడినరీగా వాడుకోవటానికి సిద్ధపడుచున్నటువంటి యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. ఒక సామాన్యమైన మానవుడిని అసమానముగా వాడుకునేటటువంటి యేసయ్య ఈ రాత్రి ఉదయకాల సమయంలో సహోదరుడిని పిలుస్తున్నాడు దేవుడు. ఆ కట్లని విప్పి తోలుకురండి. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పండి. ఎంత గొప్ప ప్రేమ! నీవు దేవునికి అవసరమో, దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. గాడిదను కోరుకున్నాడు దేవుడు. ఏ గాడిద? అది కట్టబడిన గాడిదను కోరుకున్నాడు. పాపము చేత, బంధకముల చేత, పాపమనే మోకుల చేత కట్టబడినటువంటి బంధించబడిన వారిని విడిపించటానికి నన్ను తండ్రి పంపాడయా. ఎవరు అనుకుంటున్నావు? క్రీస్తు ప్రభు అంటే సహోదరుడా, నీ బంధకములను, నీ కట్లను సమూలముగా విడిపించి నీకు విశ్రాంతిని, నీకు స్వేచ్ఛని ఇవ్వటానికి ప్రభు పిలుస్తున్నాడు. వస్తావా ప్రభు దగ్గరికి?
ప్రభువునకు కావాలి. ఏం జరిగింది తెలిసిన అక్కడ? వెంటనే అతడు వాటిని తోలిపెట్టినని చెప్పి. ఎప్పుడు తోలాడు? తర్వాత చూద్దాములే, రేపు తోలికెళ్ళండి అనలేదు. 2 రోజులు ఆగి నేను తోలి పెడతాను, మీరు వెళ్ళిపోండి, నేను వెనక్కి తీసుకొస్తాను అనలేదు. దేవుడు ఆజ్ఞాపించిన వెంటనే, దేవుడు కోరుకున్న వెంటనే, దేవుడు అడిగిన తక్షణమే. వాక్యం చూడండి దయచేసి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 3వ వచనము. వెంటనే అతడు వాటిని తోలిపెట్టినని చెప్పి వారిని పంపెను. వెంటనే, ఇమ్మీడియట్. వెంటనే అంటే ఏంటి తెలిసిన? ఆ వెంటనే అనే దానిలో లోబడే మనస్సు కనబడుతుంది. నీవు లోబడినప్పుడు ఎప్పుడు లోబడతావంటే, దేవుని వాక్యం విన్నప్పుడు నీవు వెంటనే లోబడాలి. రేపని, ఎల్లుండని వాయిదా వేసే పరిస్థితి దేవుని సందులో లేదు. వాయిదాలు వేసే దేవుడు కాదు. వాయిదాలు వేసే మనస్తత్వం నీకు రాకూడదు. ప్రభువా, నేడే నీ సన్నిధికి వస్తున్నా నేను, ఇదిగో వెంటనే అతడు వాటిని తోలిపెట్టినని చెప్పి, వితౌట్ క్వశ్చనింగ్, ఎదురు ప్రశ్న వేయలేదు, ఎందుకనే ప్రశ్న వేయలేదు. ఈ గాడిదలు నా సొంతం కదా, ఎందుకు వీటిని విప్పుతున్నారు మీరు, ఎవరికి తీసుకెళ్తున్నారని ప్రశ్నించకుండానే, వితౌట్ డిలే. ఒక పెద్ద ఆయన అంటాడు, డిలే ఈజ్ డిజోబీడియన్స్. డిలే ఈజ్ డిజోబీడియన్స్. ఆలస్యము చేయుట ఎదిరించుట అనే దానితో సమానము. లోబడనొల్లని ప్రజలు, ప్రియులరా, ఆలస్యం చేయటం అంటే నువ్వు దేవునికి లోబట్టలేదు. రేపు లోబడితే అది లోబట్టం కాదు. నేడే అనుకూల సమయము. నేడు రేపు ఏం జరుగుద్దో నీకు తెలియదు. నేడే అనుకూల సమయము. ఇలా చూసిన వాళ్ళు అలాగా మాయమైపోతున్నారు. ఎన్ని రకాలైనటువంటి భయంకరమైన సంఘటనలు జరిగిపోతున్నాయి నీ కళ్ళ ముందే. వెంటనే అతడు వాటిని తోలిపెట్టును. ప్రియులరా, ఏం జరిగింది తెలిసిన? వారు యేసుని మోసిని ఆ గాడిద ఏం చేసింది తెలిసిన? ప్రభువారిని మోయటం ప్రారంభించింది. ఒకప్పుడు కట్టబడినటువంటి ఆ గాడిద ఎప్పుడైతే కట్ల నుంచి విడుదల పొందిందో, వెంటనే తన యజమానుడు ఎప్పుడైతే ఆ గాడిదను ప్రభు చేతికి అప్పగించాడో, ప్రియులరా, ఆ గాడిద ఎట్లా చేసిందంటే ప్రభువును మోసేటటువంటి ఆ క్యారియర్ లాగా మారిపోయింది. క్యారియర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, క్యారియర్ ఆఫ్ కింగ్ ఆఫ్ కింగ్స్. క్రీస్తుని మోసేటటువంటి వాహనముగా, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన క్రీస్తుని మోసే వాహనంగా ఆ గాడిద, ప్రియులరా, దేవుణ్ణే మోస్తా ఉంది. ప్రియులరా, ఎక్కడి వరకు మోసిందంటే యెరూషలేము వరకు మోయటం ప్రారంభించింది. యెరూషలేము పట్టణంలో అనేక వీధుల్లో ప్రభువును మోసేటటువంటి ఒక భారవాహకపు గాడిదగా ప్రియులరా, క్రీస్తు ప్రభు దాని మీద కూర్చున్నాడు. అనేకులు వారి యొక్క నూతన వస్త్రములు ఆ గాడిద నడుస్తూ ఉంటే రోడ్ల మీద పరిశారు. అనేకులు ఆ మట్టలు, ఖర్జూరపు మట్టలు చేతపట్టుకుని విజయోత్సవంతో ఆ ఊరేగింపులో పాల్గొని, హోసన్నా జయము, దావీదు కుమారునికి జయము అనగా మూల భాషలో హోసన్నా అనేటటువంటి అర్థం ఇచ్చేటట్టుగా, హోసన్నా జయము, విజయోత్సవ ర్యాలీ, ఊరేగింపలాగా వెళ్ళిపోయిందండి. దానిలో గాడిద మీద కూర్చున్నాడు యేసయ్య. గుర్రం మీద కూర్చోలేదు. ప్రియులారా, రాజులు చూసేదేని తెలిసిన? యుద్ధానికి వెళ్ళేటప్పుడు గుర్రము, శాంతిని చేకూర్చేటప్పుడు గాడిద ఆ దినాల్లో వాహనాలుగా వాడేవాడు. యేసు ప్రభు వారు యుద్ధం చేయటానికి రాలేదు, రాజ్యం ఏర్పాటు చేసుకోవటానికి రాలేదు. ఆయన రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. ఆయన రాజ్యం మరలా వస్తుంది. దొంగ అంటున్నాడు, నీవు నీ రాజ్యములోకి మరలా వచ్చినప్పుడు ఆయన రాజ్యాధినేతగా వస్తున్నాడు, ప్రభువుగా వస్తున్నాడు, న్యాయాధిపతిగా వస్తున్నాడు ఈ లోకంలోనికి. 2వ రాకడలో ఆయన న్యాయాధిపతిగా, మేఘారూరుడిగా వస్తున్నాడు ప్రియులారా లోకం మీదకి. ఇదిగో ఆయన వచ్చుచున్నాడు. సాత్వికుడై గాడిద, భారవాహక పశువు చిన్న గాడిదనికి నీ వద్దకు వచ్చుచున్నాడు. ఇదిగో ఆయన వచ్చుచున్నాడు. 2000 సంవత్సరాల నుంచి ఇదే సువార్త ప్రకటిస్తున్నారు అనేక మంది దైవజనులు. ప్రియులారా, ఆనాడు ఆది అపోస్తుల కాలం నుంచి నేటి వరకు కూడా ఇదిగో ఆయన వచ్చుచున్నాడు.
నీ పట్టణంలోనికి వస్తున్నాడు, నీ గృహంలోనికి వస్తున్నాడు, ఇంకొంచెం ముందుకెళితే నీ హృదయంలోనికి వచ్చుచున్నాడు ప్రియులరా. గాడిద ప్రియులరా, దేవునికి ఈ ఉదయకాల సమయంలో సహోదరుడా, ఆయనకు నీ జీవితము కావాలి. వాటిని విప్పి తోడుకురండి, అవి ప్రభువును కావాలని చెప్పండి. సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు అడుగుతున్నాడు, నీ జీవితాన్ని అడుగుతున్నాడు. నీ జీవితం నాకు ఇవ్వు, అది నాకు కావాలి. దాన్ని జాగ్రత్తగా సరిచేసి, ఏదైతే నీ జీవితమును ఆయన అడిగేది దేవుని చేతుల్లో పెట్టావో దానిని క్రమబద్ధీకరించి దాన్ని మల్టిప్లై చేసి ఆశీర్వదించేటటువంటి దేవుడు. 5 రొట్టెలు 2 చేపలు దేవుని చేతిలో పెట్టినప్పుడు, వాటిని ఆశీర్వదించినప్పుడు ఎంత ఆశీర్వాదం పొందినాయి అంటే 5,000 మందికి ఆహారంగా వచ్చేసింది. నీ జీవితాన్ని దేవుడు కోరుకుని జీవితాన్ని ఆయన చేతిలో నీ ఉదయకాల సమయంలో పెట్టగలిగితే సహోదరుడా, తమ్ముడా, నీ జీవితము ఆశీర్వాదకరంగా మారిపోద్ది. ఆయన నీ జీవితాన్ని కోరుతున్నాడు, నీ యొక్క స్వరమును కోరుతున్నాడు, నీ యొక్క సర్వీస్ను కోరుతున్నాడు. వస్తావా ప్రభు దగ్గరికి? నేను కోరుకుంటున్నాడు ఆయన. ప్రియులారా, ఈ దినముల్లో మనల్ని కోరుకునే వాళ్ళు ఎవరూ లేరు. ఎవరు కోరుకుంటారు మనల్ని? ఎవరి పనికి వస్తాం మనం ఈ లోకంలో? చాలామంది అనుకుంటే నేను ఎవరికి పనికిరానయ్యా, నా జీవితం ఎవరికి పనికి రావట్లేదే, నన్ను ఎవరూ కోరుకోవటం ఈ లోకంలో, నా దగ్గరికి ఎవరు రావటం లేదు, నన్ను చూడడానికి ఎవరు రావటం లేదు, నన్ను పలకరించడం లేదు ఎవరు వచ్చి, నేను ఎవరికి కాకుండా పోయానే. దుఃఖపడుతున్నావా, నిరాశపడుతున్నావా? ఈ ఉదయకాల సమయంలో ఎవరైనా ఏమైనా అడిగితే అవి ప్రభువునకు కావాలని చెప్పండి. ప్రభువునకు కావాలి. నీవు ఈ ఉదయకాల సమయంలో ప్రభువుకు కావాలి. ఎవరికి అక్కర్లేకపోయినా సరే ప్రభువుకు నీవు కావాలి. ఉదయకాల సమయంలో ఒకసారి ఆలోచించు. ప్రభువా, నన్ను కోరుకుంటున్నావయ్యా నీవు. ఇదిగో నేను ఉన్నపాటినే సమస్తము విడిచిపెట్టి నీ చేతుల్లోకి వచ్చేస్తున్నాను ప్రభువా, నన్ను చేర్చుకో, నీ బిడ్డగా చేర్చుకో, నీ బిడ్డగా వాడుకో. గాడిదను వాడుకున్న దేవుడు ఈ ప్రపంచంలో ఎవరినైనా వాడుకోగలడు. ఒక లీస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి ఆ జంతువు గాడిదను వాడుకున్న దేవుడు యేసు ప్రభువారు నేను వాడుకోడా ఉదయకాల సమయంలో? సహోదరి సహోదరుడా, తప్పకుండా ఒక మనిషిని వాడుకుంటాడు. ఎవరైనా సరే, నీ విద్య ఉన్నా, నీ క్వాలిఫికేషన్ లేకపోయినా, టాలెంట్స్ లేకపోయినా, వర్చస్సు లేకపోయినా, పర్సనాలిటీ లేకపోయినా, ఓపిక లేకపోయినా, టాలెంట్ లేకపోయినా, నీలో ఏ విధమైనటువంటి అవకాశాలు లేకపోయినా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. ప్రియులారా, నీ సర్వీసెస్ ఆయనకి కావాలి. ఎబిలిటీ కాదు కావాల్సింది, ఆయనకి అవైలబిలిటీ కావాలి. ఒక మనిషి యొక్క ఎబిలిటీ కాదు ప్రభు కోరుకునేది, అతడు అవైలబుల్గా ఉన్నాడా దేవునికి, అతను పిలిస్తే పలికేటట్టుగా ఉన్నాడా, అలాంటి వాడిని ప్రభు కోరుకుంటున్నాడు. నువ్వెలా ఉన్నావు? నేను పెద్ద ఎబిలిటీస్ ఉన్నాయి, నాలో అన్ని క్వాలిఫికేషన్ అనుకుంటున్నావా? దేవుడు నిన్ను వాడుకోడయా. ఏమీ లేనటువంటి ఒక మనిషిని, దీనుడైనటువంటి వాడిని, మాట వినేవాడిని, గాడిదలాగా కట్టబడినటువంటి మనుషులను దేవుడు విప్పి స్వేచ్ఛనిచ్చి వాడుకోవటానికి కోరుకుంటున్నాడు. ఆ గాడిదను విప్పటమే కాదు, ఆ గాడిదను వాడుకున్నాడు దేవుడు. ఈ ఉదయకాల సమయంలో సహోదరుడా, నిన్ను కూడా నీ జీవితాన్ని ప్రభు వాడుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నీవు సిద్ధంగా ఉన్నావా దేవుని చేత వాడబడటానికి? ప్రభువా, నన్ను నీ వాడుకునే అర్హమైన పాత్రగా నన్ను చేయి. గాడిదను విప్పి స్వేచ్ఛనిచ్చి వాడుకున్న దేవా, నేను ఇప్పటికీ గాడిద వలె పాపమనే మోకులో, భయం అనేటటువంటి ఆ భయంలో, అలవాట్లు అనేటటువంటి భయంకరమైన పరిస్థితుల్లో, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి మరి ఆర్థిక వ్యవస్థలో కూరుకుపోయి కట్టబడిపోయి దాసుడిగా మిగిలిపోయాను. ప్రభువా, నన్ను ఉదయకాల సమయంలో స్వేచ్ఛగా చెయ్యి. నా కట్లు విప్పయ్యా, నన్ను వాడుకో. నా జీవితాన్ని ఎవరు నన్ను వాడుకోవట్లేదు, కట్టబడిపోయి ఉన్నాను. ఇదిగో ఈ గాడిద పిల్ల, ట్రైనింగ్ లేదు, ప్రియులారా, ఎక్స్పీరియన్స్ లేదు, క్వాలిఫికేషన్ లేదు, అయినా ఆ గాడిద పిల్ల నాకు కావాలి. తోలుకురండి దాన్ని. ప్రభువుని అడుగుదాం, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యం వింటున్నాను సహోదరుడు.
ఈ మట్లాది వరపు వాక్యమును విన్న నీవు ప్రభువా ఓ చిన్న ప్రార్థన చేయి, నన్ను వాడుకో ప్రభు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తానయ్యా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమైడా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ మట్లాది వరపు ప్రార్థన, ఈ యొక్క వాక్యమును బిడ్డలు ఆలకించారు. కట్టబడినటువంటి గాడిదను కోరుకున్నావు, దాన్ని విప్పి తోలుకుని రమ్మన్నావు. ఏమైనా ప్రశ్నిస్తే అది ప్రభు కావాలని చెప్పమన్నావు. అలాంటి గాడిది కూడా నీకు అవసరమైంది ప్రభువా. నా జీవితం కూడా నీకు కావాలనుకుంటున్నావు. ఈరోజు ఎంతోమందిని పిలుస్తున్నావు, రండి నా యొద్దకు, విశ్రాంతినిస్తాను, స్వేచ్ఛనిస్తాను, కట్లు విప్పదీస్తానన్నావు. బిడ్డలందరూ నీ కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభు. ఎంతోమందిని దగ్గర రావాలని ఆశపెడుతున్నారు. ఎంతోమంది కట్లు విప్పదీస్తావని ఆశ ఎదురు చూస్తున్నారు ప్రభు. వారి బంధకములన్నిటి నుంచి వారిని విడుదల దయచేసి ప్రతి ఒక్కరిని మీరు వాడుకొని కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మంచి వర్తమానాలు మీరు వింటున్నారు. మెర్సీ ప్రార్థన మందిరం నుండి వెలువడేటటువంటి ఈ విలువైన వర్తమానాలను మీరు విని ఆత్మీయంగా మేలు పొందుతున్నారని విశ్వసిస్తున్నాను. అనేకులు ఈ వర్తమానాలు విని ఫోన్ ద్వారా మాకు తెలియపరుస్తున్నారు. వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియపరుస్తున్నారు. వారు ఆత్మీయంగా మేలు పొందుతున్న విధానాన్ని కూడా వారు ఫోన్ కాల్స్ ద్వారా నాతో నేరుగా మాట్లాడుతున్నారు. ప్రియులారా, మీలో ఎవరైనా మమ్మలను సంప్రదించాలని ఆశపడినట్లయితే మా అడ్రస్ ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2 డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మా అడ్రస్ మరొకసారి, పాస్టర్ రెవరెండ్ డాక్టర్ కేజే విక్టర్ పాల్, మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2 డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మమ్మలను సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9398632944 9398632944 మరియు 9398929262. దయచేసి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం.